ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు మాట్లాడిన మాటలు కోటప్పకొండ దగ్గర నర్సరావుపేట నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్తా ఉన్నాడు. నేను కూడా సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో మేము చేసిన అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా నేను కోటప్పకొండ వస్తాను. కొండ పైన టెంపుల్ దగ్గర రాజకీయాలు మాట్లాడటం అంత సబబు కాదు కాబట్టి కొండ కింద ఏర్పాటు చేయమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కొండ కింద ఎక్కడైనా పర్వాలేదు, కొండ కింద అందరికీ అనుకూలమైన ప్రదేశం, పోలీసు వాళ్ళు కూడా దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైతే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద సవాల్ విసిరామో ఆ సవాల్కి మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ మేము బయటకు కూడా రావడం జరిగింది. కోటప్పకొండ వెళ్తున్నాము. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పొద్దున్న 6 అక్కడ ఉండాలి. మేము అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము, షామాన్ వేసాము, కుర్చీలు వేసాము, చర్చకి సిద్ధంగా రమ్మనమని మేము చెప్పడం జరిగింది. ఏదైతే అవినీతి ఆరోపణలు నీ మీద ఉన్నాయో, దుర్మార్గం ఆలోచనలు, నువ్వు ఎన్ని కబ్జాలు చేశావో, ఎన్ని మరి మాఫియా, గుట్కా మాఫియా, గంజా మాఫియా, ఈ విధంగా ఎన్ని అక్రమ కేసులు పెట్టావు ప్రజల మీద, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళ అరవింద్ బాబుని అందరూ కూడా దీవించి గెలిపించడం జరిగింది. కాబట్టి అభివృద్ధి అనేది మరి టీడీపీ హయాంలో అరవింద్ బాబు అంటే అభివృద్ధి ఇవన్నీ ఓర్చుకోలేక నువ్వు చౌకబారు వ్యాఖ్యానాలు చేస్తున్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నీకు మళ్ళీ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి నేను మీడియా ముఖం తెలియజేస్తా ఉన్నాను. నీకు ఎప్పుడు కూడా కదిలించి తన్నించుకోవడం అలవాటు. ముందు కూడా 4-5 సార్లు కూడా ఇదే విధంగా తన్నించుకున్నావు. నీ ఇంటి మీద దాడి చేసినప్పుడు కూడా నువ్వు వాష్రూమ్ లో దాక్కున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా, చర్చకి సిద్ధం.